లింగాలు అంతా ముందే ఉన్నాయి అన్నమాట. ఇంకా చరిత్ర ఉంది కదా అందులో 970 వేస్తామని పెట్టి అప్పుడు లింగానికి అంత హలో వచ్చి వస్తున్నావా? పంతులు గారు స్టేలు 4,000 ఇవ్వాలి, పంతులకు 6,000 ఇవ్వాలి, ఆ టెంట్ 3,000 రికార్డ్ అవుతుంది. సంవత్సరం నాటిది పెద్ద చరిత్ర ఎవరు గుర్తిస్తలేరు. 2 లింగాలు ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో, ఇది 2వదట. పోయిందా? పోనీ కదరా పట్టుకొని పోయి ఉన్నారు ఉన్నారు. చెప్పు, ఒకవేళ వీలుంటే వస్తారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మేడం వస్తుంది కాదు మీరు చూస్తావు మళ్ళా జాన్సన్ కూడా రమ్మారండి. మీ మేడం రమ్మా సార్ రామలమ్మ బిడ్డ మేడం సెలవు. ఇంకేం లేదు, బయట ఇటే ఉంది. ఇంకో ఇటే ఉంది సార్. ముందట ఉన్నది అనుకుంది. ఆ పేపర్ కూడా కారణం 972 అంటే 1040 రాష్ట్ర కూటమి రాజు తెలుగు లెక్క ఉన్నాయి కానీ తెలుగులో ఉంటుంది కానీ తెలుగు కాదు. తెలుగు కాదు. మరి పైన కలుషం కూడా అంతా
కొంచెం నొప్పి పోతుంది. ఎవరైనా ఒకరు చనిపోతే ఎవరైనా ఒక మంత్లో కొంచెం ఒక్కొక్కటి రండి రండి. లోపలికి పోతూనే ఉండాలి, అది పడుతుంది. మరి నేను గాలినే పడతాను. దాంట్లో బోనం తేయడానికి స్పెషల్ గా అనమాట కనిపిస్తాం. ఇదైతే దేవుని చూస్తారు. ఈ ప్రశస్తమైనటువంటి శివాలయము చారిత్రక ఆధారాలను బట్టి మాకు దొరికినటువంటి ఒక లిపి ఆధారంగా బట్టి ఇది క్రీస్తు శకం 972 సంవత్సరం నవంబర్ 10th రాష్ట్రకూటుల చేత ప్రతిష్టాపించబడ్డట్టుగా తెలిసింది. అయితే అప్పటి నుంచి కూడా ఇది చిన్న టెంపుల్గా ఉన్నది. కొంతకాలానికి శిథిలావస్థకు చేరేటువంటి టైంలో మా దగ్గర ఉన్నటువంటి కొందరు పూర్వకాలపు గొట్టిపాముల వారు అంటే పద్మశాలులు వాళ్ళు కొంత బాగా చేసారు. ఆ తర్వాత ఈ మధ్యనే మేము తలుచుకొని గ్రామస్తులము 4 పెద్ద మనుషులము అందరం అనుకొని అదేంటి గండ దీప స్తంభం కూడా ఒరిగి ఉండే ఆ పంతులు గారితో ఇవన్నీ కూడా బాగా చేయించి చుట్టూ పరారు గోడ ఒక దాత చేత రామాలయం కట్టించుకున్నాము. ఇంకొక దాత చేత నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన చేయించుకున్నాము. ఆంజనేయులు కూడా ప్రతిష్టాపన జరిగింది. ఈ శివాలయంలో ముఖ్యంగా ఏంటంటే ఒకే పానిపట్లో 2 లింగాలు జోడి లింగాలు ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు ఇక్కడ.
ఈ ఏరియాలో కానీ ఒక కాళేశ్వరంలో ఉన్నట్టు మాత్రమే తెలుస్తుంది అని ఇటువంటిది ప్రశస్తమైనటువంటి దేవాలయం అని నమ్ముకొని ఆ మాత్రం చేస్తున్నాం. దీనికి పూజారి కూడా లేకపోతే కొంత నిధిని దాతల చేత కొంత నిధిని ఏర్పాటు చేసి ఈ మధ్యనే పూజారిని కూడా నియమించినాం. రోజు పూజ చేసి ప్రతి సోమవారం నైవేద్యం పెట్టి ఇంకెవరన్నా దాతలు వచ్చి అభిషేకాలు ఇవి చేయించుకుంటే చేస్తున్నారు. ఈ మధ్యన కొంచెం పెరిగింది. ఈ కార్తీక మాసము కంప్లీట్ అయ్యేంత వరకు రోజు ఉదయం 5:30 లోపే దీపారాధన చేసుకోవడం కోసము మేము ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు కార్తీక మాసం కాకుండా గత 4 సంవత్సరాల క్రితం కూడా నాకు అసలు ఈ దేవుడి మహిమ అనేది తెలియక ముందుకు నాకు ఇక్కడ అత్తమ్మ వాళ్ళు ఉండి ఇక్కడ నువ్వు రోజు వచ్చి పూజ చేసుకోమని చెప్తే నేను రోజు పూజ చేసుకున్నాను. ఒక మండలం రోజులు పూజ చేసుకున్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు అంతకుముందు సంతానం లేకుండే ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్న తర్వాతనే నాకు సంతానం ప్రాప్తి కలిగింది. అప్పటి నుంచి నేను ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నాకు వరకు ఆయనకు పూజ జరిపించడము ఎంతో కొంత నాకు తోచినంత నేను చేసుకుంటున్నాను. ప్రాచీనమైన టెంపుల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది 1972లో అంటే సుమారు 1140 సంవత్సరాల క్రితం ఇది ప్రతిష్టాపించబడిందని మాకు ఈ ఆధారాల ప్రకారం తెలుస్తున్నది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్పెషల్ ఒక కాళేశ్వరంలో 2 లింగాలు ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా ఒకటే పానకట్టలో 2 లింగాలు ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ లేవు. మేము చాలా తిరిగి వచ్చాము. ఇండియా మొత్తము దాదాపు కేదార్నాథ్, బద్రీనాథ్ అవన్నీ తిరిగి వచ్చాము. అక్కడ ఎక్కడ ఇట్లాంటి చూడలేదు. అక్కడికంటే ఇక్కడ మాకు ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివసాయి యూత్ అని ఉంది, శివాలయం కమిటీ అని ఉంది. ఇక్కడ వచ్చేసి వినాయకుడిని నిలబెట్టడం జరుగుతుంది. ఏదైనా కార్యక్రమం ప్రతి సండే భజనలు కూడా జరుగుతాయి. ఈ విధంగా అధికారులు ఇది ప్రాచీనమైన టెంపుల్ అని వాళ్ళకి తెలియజేసినా కూడా ఏది పట్టించుకోవట్లేదు. అధికారికంగా ధూపదీప నైవేద్యాలకు నోచుకోవట్లేదు. ఒకటి శివలింగం, ఒకటి యమలింగం. ఇక్కడ ఇంకోటి మంతపురి నుండి బయటకు వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. దాంట్లో అటు 2 వాగులు ఉన్నాయి, ఇటు 2 వాగులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎవరు చనిపోయినా 15 రోజులలో ఇంకొకరు చనిపోవడం జరుగుతుంది. ఇది లింగాల వల్లనే జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అతి పురాతనమైన ఈ దేవాలయంలో నేను పూజారిగా చేస్తున్నాను. కొన్ని రోజులుగా ఇక్కడ పూజారిగా ఎవరు లేరు. అయితే ఈ గ్రామస్తులు అందరు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ అందరు కలిసి పూజారిగా నివేదించాలి, మనకు నివేదనలు దీప నైవేద్యానికి కూడా అప్లై చేశారట. కానీ ఇంకా గవర్నమెంట్ వారు ఎవరు సహకారం చేయట్లేదంట. ప్రస్తుతానికి మీరు గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనికి సహాయం చేయాలి. అతి పురాతనమైన టెంపుల్లన్నీ ఇప్పుడు అందరూ పట్టించుకోవడం మానేశారు. కాబట్టి ఇక్కడ మీరు గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పందించి ఇక్కడ అందరూ మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మంచి అనుభవం ఉన్నది. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ జ్యోతిలింగాలు ఉన్నాయి. నేను కూడా ఎక్కడ చూడలేదు. ఇక్కడ జ్యోతిలింగాలు ఉండడం వల్ల మనకి ఇక్కడ బాగుంది. ఇక్కడ అందరు భక్తులు కూడా కార్తీక మాసం కాబట్టి ప్రతి సోమవారము ఇంకా భక్తులు కూడా బాగానే జనాలు బాగా వస్తున్నారు అందరూ. ప్రపంచంలోని శివాలయాలలో మనకు మొదట కాళేశ్వరంలో ఇట్లా 2 లింగాలు ఉండడం జరిగింది. తర్వాత మన మంతపూర్ గ్రామంలోనే ఇక్కడ 2 లింగాలు ఉండడం జరిగింది. ఈ గ్రామాలు ఇట్లా ఈ శివలింగాలు ఇట్లా ఉండడం వల్ల మన ఈ గ్రామం వాళ్ళు అదృష్టం చేసుకోవాలి ఇక్కడ పుట్టినందుకు. చాలా సంతోషంగా ఉందండి. బండి అమ్మో లోపల